కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు మినుములు తినాలనే ఆచారం కూడా ఉంది. అందుకే మినపగారెలు చేసుకొని భక్తులందరూ తింటూ ఉంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదని సామెత. అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. అలాగే ముత్తైదువులకు ఈ కనుమ పండుగ రోజున పసుపు బొట్టు ఇవ్వడం, వాయినంగా ఇవ్వడం సాంప్రదాయం. కనుమ పండుగ అనేది ద్వాపర యుగం నుంచే జరుగుతున్నట్టుగా పురాణాలు కూడా చెబుతున్నాయి. భగవంతుడిగా అవతరించిన ఆ చిన్ని కృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణమైన ఆ గోవర్ధనగిరితో పాటు తమ సుఖసంతోషాలకు కారణమైన గోవులకు ఈ కనుమ రోజున పూజ చేసేవారు సకల శుభాలను కూడా పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.